నైట్ 10-10:30 అవుతుంది, నేను క్లోజ్ చేసే టైము. ఒక సీఏ వచ్చిండు, 8 మంది నన్ను రౌండ్ అప్ చేసి నార్మల్ కొట్టాలి, 16 దెబ్బలు కొట్టిల్లు ఆపకుండా. సార్ నేను హ్యాండిక్యాప్డ్ సార్ అని వినలేదు. ఆయన వినకుండా నమస్తే, నేను మీ ప్రత్యూష, మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం వరంగల్ చౌరస్తాలోని ఎస్బీఐ బ్యాంక్ పక్కన చిక్కుబుక్కు చికెన్ రైస్ సెంటర్ దగ్గర అయితే మనం ఉన్నాము. చిక్కుబుక్కు రైస్ సెంటర్ అని పేరు వినగానే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. సో ఆ బ్రదర్ యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎంతో ఆదర్శంగా ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో తన 2 కాళ్ళను పోగొట్టుకోవడం జరిగింది. అదే విధంగా ఆయన ఎంత మందికో 2 కాళ్ళు లేకపోయినా తన సొంత కాళ్ళ మీద ఎంతో కష్టపడి మరి తన జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నాడు. సో తను ఏ విధంగా అయితే జీవనం కొనసాగిస్తున్నాడు, తనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, తనకి ఏది ఆదర్శం అనే విషయాన్ని తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? కార్తిక్, చెప్పండి, మీకు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది నేను హైదరాబాద్కి వెళ్ళి వస్తా అంటే మ్యాక్స్ వరంగల్కి వచ్చే స్టేషన్లో స్లిప్ అయి పడిపోయి లోపలికి పోతే ట్రైన్ ఆపిన తర్వాత డైరెక్ట్ అది 2 కాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. ఇక్కడ మొత్తం లేచిపోయింది, అంతా మొత్తం కొట్టేసింది. స్లో కోల్పోయిన తర్వాత వాళ్ళు బయటికి తీసి పిఆర్పిఎఫ్ వాళ్ళు ఎక్కడ మీద అని అడిగితే వాటర్ కొట్టిళ్ళు. అన్న ఇట్లా వరంగల్ అన్న వాళ్ళు దాని నెంబర్ చెప్పంటే ఫస్ట్ మా అన్నకి చెప్పిన, మా అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత మా మహేష్ అన్న అని మా పెద్దమ్మ కొడుకుంది, ఆయనకు ఫోన్ చేసి కూడా ఆయన వచ్చి మా అన్న తొందరగా పట్టుకొని వచ్చింది. మా అన్నను తర్వాత డైరెక్ట్ నన్ను ఎంజిఎం హాస్పిటల్ తీసుకువెళ్తే పట్టనన్నారు. మా అన్నయ్యగా కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి కాళ్ళపైన పడి బతులాడి చేస్తే అప్పుడు ట్రీట్మెంట్ చేసిళ్ళు. అక్కడ మెడిసిన్ ఏం లేవు, అప్పుడున్నది తెలంగాణ గొడవలు ఇట్లయితే అప్పుడున్న మెడిసిన్ ఏం లేకపోతే అన్న మొత్తం బయటికి వెళ్ళి తెచ్చిండు. మా అన్నకున్న ఒక ఇల్లు అనేది అమ్మేసి నాకు ట్రీట్మెంట్ పెట్టిండు. మా అక్క పెళ్లి చేసిండు. కొంచెం ఆయన ఇక బాగా కష్టపడ్డాడు నా కోసం. తర్వాత లెగ్స్ పోయిన 3 years తర్వాత నేను లెగ్స్ పెట్టుకున్నా. నేను ఇంట్లో ఒక 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా, ఏం పని లేదు, చూసింటివే చూసుడు, 4 గోడల మధ్యలో. ఒక సండ్ర జిల్లా ఖైదీ అయినా అటు ఇటు తిరుగుతాడు, నేను అడ్డీ కూడా తిరగలే. ఎప్పుడన్నా ఒకసారి మా తమ్ముడు ఫోన్ చేస్తే వచ్చేది, ఒక్కొక్కసారి వాడు కూడా రాకపోయేది. అన్న నాకు వర్క్ ఉన్నది, నేను వర్క్ వేసిన సరే మా అదృష్టం మంచి లేదు, ఈ రోజు కాకపోయినా రేపైనా నా రాత మారాదు అనుకునేది. గట్టిగా కష్టపడదామని ఫిక్స్ అయినా. మా అన్నయ్య గారు నాకు ఈ లెగ్స్ గురించి కనుక్కొని ఒక పాలకొల్లికి ఫోన్ చేసిండు. అక్కడ లెగ్స్ అన్నకు కూడా 2 లెగ్స్ ఉండు పాలకొల్లు సార్కి, అక్కడికి తీసుకుని వెళ్ళి లెగ్స్ పెట్టించిండు. ఒక 3 months అయితే బాబు నువ్వు నడిసరికి అన్నాడు. అబ్బా 3 months మళ్ళా అనుకున్నా. 3 months తర్వాత మన అర్థం కావచ్చు అని ఆయన చూసినాక కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది నాకు. నేను నడుస్తా అండు. 65 years ఉంటాడు ఆయన, ఈయన నడుస్తా, నేను ఎందుకు నడవని అనుకున్నా. ఖాళీ 7 days నేను వాకర్ వదిలిపెట్టి యమహా బండి అంటే నాకు ఇష్టం. మళ్ళీ యమహా బండిని తీసి నేను నడిపిన, డ్రైవ్ చేసిన. ఇప్పుడు నేను ఫ్యూచర్లో ఎట్లా ముందుకు పోవాలి ఏంటిది అని అనుకుని ఏదో ఒక చిన్న స్టాల్ పెట్టుకున్నా. అక్కడ ఇంకొక స్టాల్ ఉంటుంది, నా చికెన్ పకోడీ, లెగ్స్, వింగ్స్ అని ఇంకో స్టాల్ ఉంటుంది. ఇది ఎందుకు పెట్టినంటే ఇది చిక్కుబుక్కు అనేది నా జీవితం మొత్తం ఈ ట్రైన్ తోటి పోయింది. మళ్ళీ నేను ఇదే ట్రైన్ తోటి నా జీవితాన్ని పైకి తీసుకురావాలి, నేను ఏదో ఒకటి సాధించాలి, 10 మందికి చూపెట్టాలి. నన్ను చాలా మంది అన్నారు అయిపోయింది వీని సినిమా, రోడ్ మీద తట్టేసుకొని బతకాలని అన్నారు. నేను అట్లా కాదు, నేను డిఫరెంట్. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ మెంటల్ హ్యాండిక్యాప్డ్ కాదు. చాలా మంది చాలా రకాలుగా అంటే ఇక నన్ను హింసించిళ్ళు, ఇక మాటలతోటి బాగా టార్చర్ పెట్టిళ్ళు. అయినా కూడా నన్ను 1 second వదిలిపెట్టేసిన తర్వాత ఇక ఏదో ఒకటి ఆలోచనతోటి ఇక అన్న కొంచెం సపోర్ట్ చేసి, కొంచెం ఫ్రెండ్ సపోర్ట్ చేసి తర్వాత ఒక స్టాల్ పెట్టిన, అక్కడ నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టాల్ ఎందుకు పెట్టినంటే ఈ ట్రైన్ నాకు లైఫ్ ఇవ్వాలి. ఇంకొక నలుగురికి ఇప్పుడు నా దగ్గర ప్యూర్ హ్యాండిక్యాప్లు ఉంటారు ఇష్టం, వాళ్ళకి కొంచెం హెల్ప్, అది ఏం చేయలేరు, వర్క్ ఏం చేయలేరు, వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెట్టేస్తావు, వచ్చేసి హ్యాపీగా నువ్వు కడుపు నిండా తిని వెళ్ళిపో, ఏం డబ్బులు వద్దు. ఒకవేళ నువ్వు హ్యాండిక్యాప్, నేను నార్మల్ హ్యాండిక్యాప్లో నేను హ్యాండిక్యాప్ అంటే నువ్వు డబ్బులు వేసి ఒక బాక్సులు వేసాయి, ఏమన్నా నువ్వు 50 rupees వేసినా నెక్స్ట్ క్యాండిడేట్ యూజ్ అవుతుంది, అది ఇంకొకరికి అన్నం పెట్టినట్టు అవుతుంది, ఏం పర్లేదు. ఒకవేళ నీ దగ్గర లేవంటే తినేసి వెళ్ళిపో. ఓకే కార్తిక్, ఒకవేళ కనుక నువ్వు ఈ 2 కాళ్ళు ప్రమాదంలో పోగొట్టుకోకపోయి ఉంటే ఏం చేసేవాడివి? ఏం చేద్దామని నీ లైఫ్ అంబిషన్ ఉండే? నా లైఫ్ అంబిషన్ పెద్దగా ఏం లేదు, చిన్నగా ఉండేది. ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న కారు, ఏదో ఒక పని చేసినందుకు చదివేం అవసరం లేదు. నేను చదివేం 10th, ఏదో ఒక పని చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు చేద్దామని ఫిక్స్ అయ్యేది. అప్పుడు కూడా నేను సీకులు అమ్మేది రోడ్ పైన, ఏది ఒక వైన్స్ ముంగట, ఒక బార్ పైన ముంగట సీకులు అమ్మేది. మళ్ళీ అదే సీకులు నా కాళ్ళు పోయినాక కూడా అమ్మిన. ఒక బార్ ముంగట ఫస్ట్ గోపాలస్వామి గుడి దగ్గర ఒక బార్ ఉండేది, ఆ ఓనర్ కొంచెం మంచోడు ఉండే.
అన్న ఇట్లా నేను సీకులు మళ్ళీ పెట్టుకుంటా అంటే పెట్టుకోరా అన్నాడు. పాపం అయినా సపోర్ట్ చేసిన తర్వాత అక్కడ నడవపోతే హన్నంకొండకి వెళ్ళిన. హన్నంకొండలో బాలాజీ బార్ ముంగడ పెట్టిన, అక్కడ బాగానే ఉంది. తర్వాత లాక్డౌన్ తోటి ఆ బార్ బంద్ చేసి ఇల్లు అక్కడ వేనన్న అని చాలా మంచోడు. నేను నార్మల్గా పోయేసరి నేను హ్యాండిక్యాప్ అనుకోలే, ఆయన షాక్ అయ్యిండు. తర్వాత పెట్టుకో రెంట్ గురించి తర్వాత మాట్లాడతాం, నువ్వైతే ఫస్ట్ పెట్టుకున్నా. సరే పెట్టుకున్నా. 3 రోజులు అయిన తర్వాత చూసి అరే నువ్వు హ్యాండిక్యాప్ రా అన్నాడు. అవునన్నా ఏమైంది రాతో ఇట్లా సోయన్స్ చెప్పుడుతోటే ఆయన కళ్ళకి నీళ్ళు తీసుకున్నాడు. నీళ్ళు తీసుకుని అరే రెంట్ ఇట్లా ఏమొద్దు, నువ్వు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఇక్కడ పెట్టుకో, ఇక్కడ బ్రతుకు ఏం కాదు అన్నతో అక్కడికి పోయి బ్రతికేది. అక్కడి నుంచి మళ్ళీ వరంగల్కి వచ్చేది, వరంగల్ నుంచి హన్నంకొండకు పోయేది. రోజు అప్ అండ్ డౌన్ చేసి వర్షం పడ్డ ఎండ కొట్టిన ఏది ఆలోచించుకో, ఫస్ట్ నా ఫ్యామిలీ మోక్షం, ఫ్యామిలీ కోసం నేను బ్రతకాలి. ఏదో ఒకటి చిన్నదైనా పెద్దది. ఇప్పుడు చిన్న ఇప్పుడు ఇంటర్ వాళ్ళు 10th వాళ్ళు ఇంట్లో తిట్టిల్లని, మమ్మీ తిట్టింది, డాడీ తిట్టింది, ఫెయిల్ అయినా అని మొత్తం చాలా అంటే చాలా డిప్రెషన్ పోయి సూసైడ్ చేసుకుంటారు. నేను బ్రతుకుతానా, వాళ్ళకి బ్రతుకుతే ఏమున్నది, బ్రతుకు ఏదో ఒకటి చిన్న పన్ను పెద్ద పన్ను ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా మేడం. ఓకే కార్తిక్, మీరు ఇప్పుడు ఇంత కష్టపడి అక్కడ ఇంకో స్టాల్ పెట్టారు, ఇక్కడ ఇంకో స్టాల్ పెట్టారు అని అంటున్నారు. సో దీనికి కావాల్సిన మెటీరియల్ కానీ నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, మెటీరియల్ పరంగా కానీ, లేదంటే ఇక్కడ ప్రిపేర్ చేయడానికి కూడా చాలా టైం టేకింగ్ ఉంటుంది. సో మీకు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉంటారు? ఇంట్లో ఎక్కువ మమ్మీ బాగా సపోర్ట్ చేస్తుంది. ఏది ఉన్నా అమ్మ ఇది చేయాలంటే నువ్వు ఏది చేసినావు కాదురా, ఎట్లా బతకాలని చూపెట్టినానా అని ఏదని బాగా అమ్మ అంటే ఘోరంగా సపోర్ట్ చేస్తుంది. 2 అక్కలు సపోర్ట్ చేస్తారు, అన్న సపోర్ట్ చేస్తారు. ఏ విధంగా అయినా బాధపడకురా, ఏం కాలే నీ లైఫ్కి, ఏం కాలే, ఇంకా ఉంది నీ లైఫ్ చాలా ఉంది, నువ్వు చూపెట్టుకో అది దాన్ని 2 అక్కలు సపోర్ట్ చేస్తారు, అన్న సపోర్ట్ చేస్తాడు, మా ఫ్రెండ్ భరత్ సపోర్ట్ చేస్తాడు. ఇంకా చాలా మంది ఉన్నారు చేసేటోళ్ళు, సపోర్ట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే కార్తిక్, అంటే మామూలుగా మీరు ఎంతవరకు రోజు ఎర్న్ చేస్తూ ఉంటారు అమౌంట్? అంటే అక్కడ ఒక స్టాల్ ఉంది, మనకి ఇక్కడ ఒక స్టాల్ ఉంది కదా, సో రోజు ఎంతవరకు మీరు డబ్బులు ఎర్న్ చేస్తూ ఉంటారు? ఎన్ని కేజెస్ రైస్ వరకు మీరు ప్రిపేర్ చేస్తారు? అయితే ఒక 5 కేజెస్ రైస్ వరకు, 5 కేజెస్ చికెన్ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడనేమో ఒక 6-7 కేజెస్ చికెన్ పకోడీ ఇట్లా అమ్మేస్తా. అది ఇది నాకు కొంచెం అప్పు ఉంది, ఒక 10 లక్షల దాకా అప్పు ఉంది. అప్పుడు చేసింది. ఒక్కొక్కరికి కొంచెం కట్టుకుంటూ వస్తా అన్నతో పాపం ఇవ్వలు ఏమన్నారు. మొత్తం ఒక 16 లక్షలు ఉండి ఒక 6 లక్షలు తీర్పేసిన. ఇప్పుడు ఇంకొక 10 లక్షలు ఉంది, ఇంకొక కొంచెం తీరుతున్నా. నాకు కొంచెం ఇబ్బంది పెట్టకన్నా, ఎవ్వరు ఇబ్బంది పెట్టలే ఇప్పటి వరకు. నువ్వు ఉన్నప్పుడు ఇరా కొన్ని ఇరా అని తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఇంట్రెస్ట్ మాత్రం తీసుకోవాలి. ఏ ఒక్కరు మాత్రం ఇంట్రెస్ట్ తీసుకునే పరిస్థితి బాగాలేదు కదా, వదిలే. నువ్వు కొంచెం ఇంకా ఎదిగిన తర్వాత నాకు నిమ్మలంగి అని చెప్పేటోళ్ళు ఉన్నారు, బ్యాక్ సపోర్ట్ బాగుంది. ఇంకొకసారి అక్కడ ఆ స్టాల్ దగ్గర నేను నైట్ 10-10:30 అవుతుంది, నేను బంద్ చేసి క్లోజ్ చేసే టైము ఒక సిఏ వచ్చిండు. 8 మంది నన్ను రౌండ్ అప్ చేసి నార్మల్ కొట్టిల 16 దెబ్బలు కొట్టిలు ఆపకుండా. సార్ నేను హ్యాండిక్యాప్డ్ సార్ అని వినలేదు. ఆయన వినకుండా నన్ను 8 దెబ్బలు ఘోరంగా కొట్టి 8 మంది రౌండ్ అప్ చేసి కొట్టుతోటే నా ఒక కాంట ఉంటుంది, చికెన్ పకోడీ జోక కాంట పట్టుకొని వెళ్ళు. తర్వాత అయ్యో కాంట పట్టుకొని వెళ్ళి పొద్దున్న స్టేషన్ పోడుతోటే సార్ కొంచెం కాంట అయ్యండి సార్, నాకు నడవదు సార్ కాంట లేనిది, అది 3000 రూపాయలు, అది మా అక్క నేను పెట్టుకుంటా అంటే ఇప్పించింది. అప్పుడు సపోర్ట్ చేసి అది నాకు ఖర్చు వచ్చింది కాంట సార్ అన్నతో బయటికి వెళ్ళి కసిరించుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత ఒక అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా నా కాంట పట్టుకొని పోయింది అన్న, కొంచెం ఇప్పేవన్నతో సాయి అన్న అని ఇంకో కానిస్టేబుల్ ఫోన్ చేసిండు. ఆయన చాలా మంచోడు, శంకర్ అన్న పేరు. ఆయన అరే నువ్వు అప్పుడు చెప్పావారా అని హ్యాండిక్యాప్ అన్న, నేను చెప్తాను నన్ను కుడతాను అన్న లేడు, అటు పక్కకున్నాడు. అన్న ఇక 2 రోజుల తర్వాత అరే నేను తెచ్చిస్తారని నా కాంట నాకు తెచ్చిచ్చిండు. తర్వాత ఇక ఏ రోజైనా నాకు చాలా మంది పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు, తమ్ముడు అయిపోయిన తర్వాత తొందరగా క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్తా తమ్ముడు అని చాలా మంది సపోర్ట్ చేస్తారు మేడం. అంటే ఈ బోర్డు పైన ఒక కొటేషన్ అయితే రాసి ఉంది, నా 2 కాళ్ళు విరిగినా నా సొంత కాళ్ళపై నిలబడడం నేర్చుకుంటున్నా, ప్లీజ్ డోంట్ గివ్ మీ సింపతి, ప్లీజ్ సపోర్ట్ మీ అనే ఒక మంచి వర్డ్ అయితే నువ్వు రాసావు. సో ఎందుకు అంటే సింపతితో కాకుండా అందరు అనుకుంటారు కదా, అయ్యో సింపతితో మూవ్ అయిదామని అనుకుంటారు కదా, ఎందుకు నువ్వు అంత హార్ట్ గా అట్లా రాసావు? సింపతి చూపెట్టాను, నేను మీ లెక్కనే నడుస్తా, నేను మీ లెక్కనే చేస్తా, నేను మీ లెక్కనే డ్రైవ్ చేస్తా, కార్ డ్రైవ్ చేస్తా, బండి డ్రైవ్ చేస్తా, ఏదైనా చేస్తా. నేను మీకన్నా ఎక్కువ నేను 3 hours నాన్ స్టాప్ నిలబెడతా మేడం. ఒక్కొక్క కాల్ మీద బ్యాలెన్స్ చేసుకుంటా నిలబడతా. మీరు కూడా అంతా నేను మీకన్నా ఎక్కువనే, కాకపోతే నా మీద సింపతి చూపెట్టకండి, నాకు సపోర్ట్ చేయండి. నా కస్టమర్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు, నాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేస్తారు. వీడు ఓకే రా, వీడు సూపర్ రా అని చాలా మంది అంటారు. ఇప్పుడు నేను బండి మీద కాశీ బుగ్గలు అటు ఇటు వెళ్ళినా కూడా అరే వాళ్ళు చూడరా అని చూపెడతా అంటారు, నన్ను ఇంకోళ్ళకి చూపెడతాను. అంటే నేను ఇంకోళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలి మేడం. నేను నా లైఫ్ ఏం పోలే, మా అంటే 2 కాళ్ళే పోయినాయి, నేను నిలబడతాను, నా సొంత కాళ్ళపై నిలబడతాను, గర్వంగా చెప్పుకుంటాను. నేను ఇప్పుడున్న యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగి కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నప్పుడు ఇప్పుడున్న యువతకి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారు కార్తిక్? అంటే ఇప్పుడున్న యువతకి ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ జాబర్లు ఉంటారు మేడం, వాళ్ళ పిల్లలు ఉంటారు, జల్సల కలవలు పడతారు, ఇవన్నీ కాదు కదా, ఏదో ఒకటి సాధించాలి, చిన్నదో పెద్దదో
జాబ్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, కానీ రోడ్డు మీదైనా బతకొచ్చు మేడం. అది కొంచెం జల్సలకు పడి డ్రగ్స్లకు దానికి దీని బానిసలు కాకుండా కొంచెం వాళ్ళు మారాలి. ఇంకో వీడు మారేండో, వీడు ఒకటి చేస్తాండు, నేను కూడా ఎందుకు చేయలేను, అటు దారి తప్పకుండా ఇటు దారి మరలించుకోవాలి. వాళ్ళ మమ్మీ డాడీ అయినా ఎవరైనా డబ్బులు విచ్చలవిడికి ఇచ్చేస్తారు మేడం. మనది అట్లా కాదు కదా. నేను డబ్బులు లేక, ఒక 10 రూపాయలు లేక, నాకు ఇండి లేని రోజులు చాలా గడిపిన. నేను లాక్డౌన్ లో ఒక రోజు అన్నం తిని ఒక రోజు వాటర్ తాగేది, ఒక రోజు అన్నం తిని ఒక వాటర్ తాగేది. డబ్బులు లేక ఇబ్బంది చాలా పడ్డా. నడుచుకుంటూ పోవాలంటే నా వల్ల కాదు, బండి ఉండాలి కంపల్సరీ. అక్కడ స్టాల్ దగ్గర సురేఖ మేడం వచ్చింది, అక్కడ స్టాల్ దగ్గర. అప్పుడు ఓట్లప్పుడు వచ్చింది, నీకు నాని ఇక్కడ స్టెడ్ గిట్ లేపిస్తాను అని చెప్పి ఒక మాట ఇచ్చింది. మేడం దగ్గర నేను 2 సార్లు వెళ్ళినా, కాకపోతే మేడం నాకు కలవాలి. కొంచెం మేడం పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా. నవీన్ రాజ్ అన్న దగ్గరికి కూడా చాలా సార్లు వెళ్ళినా, అన్న కూడా కొంచెం బిజీగా ఉండే. నాకు నవీన్ రాజ్ అన్న అంటే బాగా ఇష్టం. ఇంకోటి మన ప్రదీప్ రావ్ అన్న కూడా చాలా అభిమానం వీళ్ళంటే. నాకు కొండమురళి అన్న కూడా చాలా అభిమానం. వెళ్దాం అనుకున్నా కానీ ఫుల్ పబ్లిక్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ నెట్ తిని కింద పడుతున్నావు అని వెళ్ళలేను. ఒక్కసారి అన్న వాళ్ళని కలవాలి మళ్ళీ అని అనుకుంటానా, కాకపోతే అది టైం వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు. నువ్వు ఎంత వరకు సంపాదిస్తున్నావు కార్తిక్? ఇప్పుడు అక్కడ స్టాల్ ఒక 3500 అది అట్లా నడుస్తుంది. అటు పెట్టుబడి ఇటు పెడుతున్నా మేడం. అక్కడ వచ్చేది ఇటు ఇన్కమ్ ఇటు పెడుతున్నా. ఇది కొంచెం స్టాల్ క్లిక్ చేసి ఒక చిన్న ఆర్డర్ అయినా, ఒక 10 ప్లేట్లైనా 20 ప్లేట్లైనా నేను పంపించేస్తా. ఏ ఫంక్షన్ చేసుకున్నా వాళ్ళు ఇచ్చే ఒక క్యాటరింగ్ కు నాకు ఒక 1 రూపీ వచ్చేది, నేను ఒక 10% నేను హ్యాండిక్యాప్ వాళ్ళకు అన్నం పెట్టేస్తా. వాళ్ళు ఇచ్చే ఏ ఒక్క చిన్న ఆర్డర్ అయినా కానీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఒక 10 మంది మాత్రం తింటారు మేడం. అంటే ఎంతవరకు పెట్టుబడి పెడుతున్నావు? ఇప్పుడు దీనికి అయ్యేది మాక్సిమం 2500 అట్లా 3000 అవుతుంది. నాకు దానికి ఒక 500 లాసే వస్తుంది. కొంచెం ఇంకా గిరాక్ కవర్ కాలేదు. మొన్ననే పెట్టిన స్టాల్ క్లిక్ వేస్తుంది, క్లిక్ అవుతుంది. ఫుడ్ తిన్నోళ్ళు మాత్రం మంచి రెస్పాన్స్ ఉన్నది మేడం. వస్తాళ్ళు, వచ్చిన వాళ్ళే వస్తాళ్ళు, అన్న బాగుందన్న ఫుడ్ బాగుందన్న అని సపోర్ట్ చేస్తారు మేడం. ఇప్పుడు నేను ఇంకా బోటీ కర్రీ, తల్లికాయ కర్రీ అవి కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి. కొంచెం చికెన్ రన్ అయిన తర్వాత అవి కూడా పెడతా అని ఆలోచన. మటన్ బిర్యానీ ఉంటుంది ఇక్కడ, చిక్కుబుక్కు చికెన్ సీకులు అని ఉంటాయి, మటన్ సీకులు చికెన్ సీకులు అని ఉంటాయి. చిక్కుబుక్కు చికెన్ సీకులు, మటన్ సీకులు, ఎవ్రీ ఐటెం ఉంటాయి. ఐటెం ఒక్కొక్కటి పెంచుతా అంట. నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇవాళ ఇబ్బంది పడితే రేపైతే ఇబ్బంది పడను కదా మేడం. మూవ్ అప్ అయితే అంటే ఏదైనా ఉంటుంది. పెట్టుబడి పెట్టుకుంటున్నా. హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైనా వచ్చి తింటే తినేసి వెళ్ళిపోండి ఇక్కడ, కాకపోతే పార్సల్ హ్యాపీగా ఇక్కడ తిన్నా. అడుక్కునే వాళ్ళకి అయితే అస్సలు కేయండి మేడం. వాడు ఇక్కడ తీసుకుంటాను, అక్కడ తీసుకుంటాడు, వేస్ట్గా ఫుడ్ పడేస్తాడు. మీరు నీకు ఆకలి అవుతుందంటే ఇక్కడ తినేసి వెళ్ళిపోయి, ప్లేట్ ఇస్తే అన్నం పెడతా, హ్యాపీగా తినేసి వెళ్ళిపో, వాటర్ కూడా ఇస్తా అని చెప్తా. చూస్తున్నారు కదా, చిక్కుబుక్కు చికెన్ రైస్ ఓనర్ కార్తిక్ గారు అయితే చెప్తున్నారు, ఎంతో పెట్టుబడి పెట్టి మరి నేను నా చేతికి అందిన పని అయితే నేను చేసుకుంటున్నాను. నా కాలు లేకపోయినా నేను సొంత కాళ్ళపైన నిలబడి ఈ రోజున నేను అందరికీ ఆదర్శంగా నిల్చుంటున్నాను. అదే విధంగా 10 రూపాయలు సంపాదించాలనే దాంట్లో నేనున్నానని చెప్తూ మనకు కార్తిక్ గారు చెప్తున్నాడు. కెమెరామ్యాన్ మహేష్ తో ప్రత్యూష, NSR న్యూస్.